నమస్కారం ఏడీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం. బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేతలు. డ్రైడేలో భాగంగా కొనసాగుతున్న కార్యక్రమాలు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించిన అధికారులు. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటి జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలి. ఆర్చరీ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించిన పాలనాధికారి. రైతు రుణమాఫీ నేపథ్యంలో పలు బ్యాంకులలో ఆకస్మిక తనిఖీలు. అధికారులకు విస్తృత సూచనలు చేసిన జిల్లా కలెక్టర్. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పలు బ్యాంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇచ్చోడలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్, సహకార బ్యాంక్ లిమిటెడ్ బ్రాంచ్, ఎస్బీఐ బ్యాంకుల్లో అధికారులకు పలు సూచనలు చేశారు. రుణమాఫీ ప్రక్రియతో పాటు రైతుల లిస్టును పరిశీలించారు. బ్యాంకులకు వచ్చిన రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం ఇచ్చోడ మండలం అడగాం కే శివారులో నిర్మించనున్న సమీకృత పాఠశాల భవనాల ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఎంఆర్ఓ తుకారాం, ఎంఈఓ ఉదయ్, డిటి రామారావు, సర్వేయర్ బాపురావు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని ఎస్టీయూ భవన్లో శుక్రవారం నిర్వహించిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. భవిష్యత్ కార్యాచరణపై నేతలతో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. అంతకుముందు ఎమ్మెల్యేతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండ్రాల నగేష్లను శాలువాలతో నేతలు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు ఆదినాథ్, వేణుగోపాల్, అంకత్ రమేష్, బోయర్ విజయ్, లాలా మున్నా, మయూర్ చంద్ర, దయాకర్, రత్నాకర్ రెడ్డి, ధోని జ్యోతి, సునంద తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగించడం లేదన్నారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి నిబంధనల పేరిట ఇబ్బంది పెడుతోందని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అంశంలోనూ ఇదే పంథాను అనుసరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతూ రాబోయే సంస్థాగత ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ రోజు 201, 210 యూనిట్లు కరెంటు కాచుకుంటే మొత్తం 201, 210 యూనిట్లకు ఈ ప్రభుత్వం కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నది. అంటే టీఆర్ఎస్ ఏ రకమైనటువంటి పంతాన్ని అవలంబించిందో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకమైనటువంటి పంతాన్ని అవలంబిస్తూ ఉన్నది. మీరు నిజంగా 200 యూనిట్లు సబ్సిడీ ఇస్తామని చెప్పింది కదా, 200 యూనిట్లు తీసి మిగతా ఎంత కాస్తే దానికి మీరు బిల్లు వేయాలి. కానీ 201 యూనిట్ అయితే 201 యూనిట్ కు మొత్తం కలిపి బిల్లు వేయడం అనేది ఇది ప్రజలని ఏ రకంగా మోసం చేస్తా ఉన్నదో ప్రజలంతా కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో అధికారం ప్రజలు ఏరుకోని ఇవ్వలేదు. ఒక రకమైనటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టారు. అనేకమైనటువంటి ఆశలతో ఎన్నికల్లో మనం వెళ్ళినాం. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కారం చేయాలనుకున్నాం.
కానీ దురదృష్టవశాత్తు మన పార్టీ అధికారంలోకి రాలేదు. ఈ రాష్ట్రంలో 8 మంది శాసనసభ్యులతో 8 మంది పార్లమెంటు సభ్యులతో ప్రజలు మనకు బలాన్ని ఇచ్చినా కూడా ప్రభుత్వం మనం ఏర్పాటు చేయలేకపోయినాం. కానీ ప్రజలకు భారతీయ జనతా పార్టీ మీద ఒక అపారమైనటువంటి నమ్మకం ఉన్నది. భారతీయ జనతా పార్టీ మాటిస్తే తప్పదని, భారతీయ జనతా పార్టీ మిగతా రాజకీయ పార్టీలకి అమలుకు సాధ్యం కానటువంటి హామీలు ఇవ్వదని, ఏదైనా హామీ ఇస్తే దాన్ని అమలు పరుస్తుందని ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. సీజనల్ వ్యాధులకు అడ్డుకట్ట వేయడానికి తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ శ్రీధర్ సూచించారు. డ్రై డే ఫ్రైడేలో భాగంగా పట్టణంలోని నేతాజీ చౌక్లో ఇంటింటికి తిరుగుతూ వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రతను పాటించాలని జిల్లా మలేరియా అధికారి శ్రీధర్ డివైఎస్ఓ వెంకటేశ్వర్లు అన్నారు. ఫ్రైడే డ్రై డేలో భాగంగా పట్టణంలోని నేతాజీ చౌక్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కాలనీలోని ఇంటింటికి తిరుగుతూ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంచకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. కూలర్లు, పూల కుండీలలో ఉన్న నీటిని తొలగించారు. అదేవిధంగా సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు తమ పాటల ద్వారా అవగాహన కల్పిస్తూ చైతన్యపరిచారు. వర్షాకాలంలో దోమల కారణంగా వ్యాధులు ప్రబలుతాయని, అందువల్ల వాటి వృద్ధిని అరికట్టేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ఇండ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉంచకుండా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్లో మాజీ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ అవినీతి ఆగడాలు పెచ్చరిల్లడమే అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణమని బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ విభాగం నాయకులు సలీం స్పష్టం చేశారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ నేత కంది శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన వైస్ చైర్మన్ అవిశ్వాసం కోసం కాంగ్రెస్ కౌన్సిలర్లు సైతం సంతకాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. జహీర్ రంజానీ కాంగ్రెస్లో చేరే సమయంలో స్వంత పార్టీకి చెందిన మైనారిటీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారని పేర్కొన్నారు. వైస్ చైర్మన్ రౌడీయిజం, అవినీతి పెరగడమే అవిశ్వాసానికి దారితీసిందని, అందుకు అన్ని పార్టీల కౌన్సిలర్లు తమ మద్దతు తెలిపారని అన్నారు. అధికారం ఉన్నన్ని రోజులు అనుభవించిన మాజీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ అధికారం నుండి దిగిపోగానే కాంగ్రెస్ పార్టీలో చేరడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. బీజేపీ బీఆర్ఎస్లో కలిసిపోయాయని చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన గత జెడ్పీ చైర్మన్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి పనిచేశాయని గుర్తు చేశారు. మాజీ మంత్రి జోగురామన్న మైనారిటీల సంక్షేమం కోసం విశేష కృషి చేశారని, భవిష్యత్తులోనూ తిరిగి వైస్ చైర్మన్ ఎన్నిక జరిగితే ముస్లిం అభ్యర్థినే నిలబెడతారని స్పష్టం చేశారు. कांग्रेस पार्टी के कायद जनाब कंदी श्रीनिवास रेड्डी साहब प्रेस मीट लगाकर बीजेपी और बीआरएस मिलके एक मुस्लिम माइनॉरिटी के वाइस चेयरमैन को उतारा गया। लेकिन मैं कंदी श्रीनिवास रेड्डी साहब से ये कहना चाहता हूं, आप यन्ना रहे हैं, आपको सियासत के बारे में नहीं मालूम है। आप 4 दिन की सियासत है आपकी, आप अमेरिका से पैसा कमा के लाए, लेकिन आपको सियासत करने नहीं आता। आप 4 दिन की सियासत है आपकी, आपको दिमाग है, आप पॉलिटिशियन है, आप खुद आपके काउंसलर्स, कांग्रेस पार्टी के काउंसलर्स बीआरएस के पास, बीजेपी के काउंसलर्स के पास सिग्नेचर दस्तखतों के वास्ते आए। क्या पावर नहीं था आपके पास, वो दम नहीं था, ताकत नहीं थी कि उनको सस्पेंड करने की? मैं ये समझता हूं वाइस चेयरमैन को, एक माइनॉरिटी वाइस चेयरमैन को उतारने की सबसे पहले प्लानिंग आप खुद कर रहे, इसलिए करें आपके पार्टी के काउंसलर सिग्नेचर के लिए घूमे, तो आपको वाइस चेयरमैन से मुसलमानों से हमदर्दी कहां की है? जिस वक्त जहीर रमजानी साहब कांग्रेस पार्टी में ज्वाइन होने के लिए आए, तो आपके पार्टी के जितने भी माइनॉरिटी लीडर्स हैं वो लोग खिलाफ करें, मुखालिफ करें उनके, फिर भी आप उनको ज्वाइन करा लिए। उसके बाद आपके पार्टी के काउंसलर सीट्स किसी भी हाल वाइस चेयरमैन के ऊपर नो कॉन्फिडेंस लगा के उनको उतारने की कोशिश करें। आप बोलते हैं कि बीजेपी बीआरएस मिलके एक माइनॉरिटी के खिलाफ गए, लेकिन मैं आपको बोलना चाहता हूं, रामन्ना साहब, जोगू रामन्ना साहब मुसलमानों के दोस्त थे, मुसलमानों के हमदर्द है।
मुसलमान वाइस चेयरमैन को जब उतारे तो कल ऐलान करे, उन्होंने प्रेस मीट में बोले, प्रेस वालों के सामने बोले कि एक मुसलमान वाइस चेयरमैन को उतारे तो मुसलमान वाइस चेयरमैन को बनाएंगे इंशाअल्लाह। इसलिए उतारना पड़ा वाइस चेयरमैन को कि उनका जुल्म बहुत होगा था आदिलाबाद में, उनके राउडीज़म बहुत होगा था, उनका करप्शन बहुत होगा था, ना मंदिर छोड़े ना मस्जिद छोड़े, हर वो चीज में उनका दादागिरी थी। लिहाजा हर जमात के, हर सियासी जमात के काउंसलर एक होके आपको लोकान बड़े लगाए, 34 काउंसलर वोट डाल के आपको हटाए। लेकिन आपको यह समझना चाहिए आदिलाबाद के अवाम आपको वाइस चेयरमैन नहीं बनेगी, आपके वार्ड की अवाम आपको काउंसलर बनेगी। वाइस चेयरमैन तो रामाना साहब की मेहरबानी है कि रामाना साहब की हिदायत पे पूरे काउंसलर आपको वोट डाल के वाइस चेयरमैन बनेंगे। आप आपके काबिलियत पे वाइस चेयरमैन नहीं बने, एक मुसलमान कार्ड पे वाइस चेयरमैन बने आप अवाम का साथ देंगे, मुसलमानों के रहीबरी करेंगे बोल के आपको वाइस चेयरमैन बनाए, लेकिन आप तो मुसलमानों को लूट के खाए, किसी का काम नहीं करे, आप हर चीज में करप्शन करें। और आप जब तक पावर था, पावर के साथ थे 4.5 साल, जितना बटोरना था, जितना जो करना था कर लिए। जैसा पावर खत्म हो गया फिर आपको रूलिंग की तरफ जाना पड़ा, जंप करना पड़ा। किस वजह से जंप करना पड़ा आदिलाबाद की आवाम जानती, आपके दिल को खुद मालूम है किस वजह से जंप करना पड़ा। చించుఘాట్ ప్రభుత్వ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇటీవల జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక కాగా వారిని జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలంలు సత్కరించారు. స్థానిక కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు మడావి రూప, పెందూర్ శ్రీజలను ఘనంగా సత్కరించి అభినందించారు. ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా, గిరిజన సంక్షేమ శాఖ డీడీ దిలీప్ కుమార్, జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి, పీడీ రవీందర్, కోచ్ మారుతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. చెన్నైలో ఈ నెల 23 నుండి జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు వెళ్తున్న విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా కీర్తిని ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వానలతో జలపాతాలు నూతన జలకలను సంతరించుకుంటున్నాయి. పర్యాటకులను అమితంగా ఆకర్షించే కుంటాల జలపాతంలో వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో వాగులు, జలపాతాలు నూతన జలకలను సంతరించుకుంటున్నాయి. గత పక్షం రోజుల నుండి వానలు ఆశాజనకంగా కురవడంతో అన్నదాతల నుండి హర్షం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో వేసవిలో నీరు లేక వెలవెలబోయిన జలపాతాలు వరద నీటి ప్రభావంతో తిరిగి జలకలను సంతరించుకోవడంతో పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులను అమితంగా ఆకర్షించే కుంటాల జలపాతంలో సైతం ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. జలపాతం అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. ముఖ్యంగా సెలవు దినాల్లో పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తున్నారు. కుంటాలతో పాటు ఖండాల, గాయత్రి తదితర జలపాతాలు సైతం పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయడం పట్ల శుక్రవారం బేలా మండల కేంద్రంలో సంబరాలు నిర్వహించారు. అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామంలో ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించిన అనంతరం సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసిన నేపథ్యంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగానే బేలా మండలం చెప్రాల గ్రామంలో నిర్వహించిన సంబరాల్లో ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామంలో ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బేలా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్, మాజీ జెడ్పీటీసీ రామ్దాస్ నాక్లే, సంజయ్ గుండావార్, సామ రూపేష్ రెడ్డి, ఘన్శ్యామ్, గోపతి, శంకర్,
విలాస్ సావేపురే, సాగర్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చిందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. हमारा वरिष्ठ नेता श्री रेवंत रेड्डी साहब 2 लाख का कर्ज माफी, हर किसान को कर्ज माफी, ये एक ऐतिहासिक हिस्टोरिक निर्णय है. कांग्रेस पार्टी सत्ता में आने के बाद 7 महीने के अंदर 2 लाख का कर्ज माफी कर रही. మరోవైపు తలమడుగు మండల కేంద్రంతో పాటు కజ్జర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ పట్ల సంబరాలు జరుపుకున్నారు. బోత్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ కార్యక్రమ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలో ముందుగా ఎడ్ల బండిపై ర్యాలీ జరిపారు. అనంతరం రైతు వేదికలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, దేవారెడ్డి, పూర్ణచందర్, శ్రీనివాస్, జై భారత్ రెడ్డి, స్వామిరెడ్డి, వెంకన్న యాదవ్, ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. అత్యంత వెనుకబడిన ముదిరాజ్ కులస్తులను బీసీఏలో చేర్చాలని ముదిరాజ్ సంఘ రాష్ట్ర కార్యదర్శి సలేంద్ర శివయ్య కోరారు. ఈ మేరకు శుక్రవారం తాంసీ మండల నాయబ్ తహసీల్దార్ విష్ణు జాదవ్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 10% ఉన్న ముదిరాజుల అభివృద్ధికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి చేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ, మండల అధ్యక్షులు గుగ్గిళ్ల పొచ్చన్న, బీసీ యువజన విభాగం అధ్యక్షులు దారవేణి రాఘవేంద్ర, రమాకాంత్, స్వామి, రాకేష్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15 నుండి 25 తేదీ వరకు ఏదైతే ముదిరాజులను బీసీఏలో చేరుస్తూ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జీవో నంబర్ 15 మాకు ఇవ్వడం జరిగింది. దానిపై కొందరు సుప్రీంకోర్టు వెళ్ళడం వలన దాదాపు 12 సంవత్సరాల సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన తర్వాత సుప్రీంకోర్టు ఎస్ఎల్సిసి 11/10/2022 నాడు మాకు ఇక్కడ రాష్ట్ర బీసీ కమిషన్కు నివేదించడం అనేది జరిగింది. అది 2 ఏళ్ల నుండి పెండింగ్లో ఉంది. కాబట్టి దీన్ని వెంటనే పరిష్కరించాలని మేము ముదిరాల సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఆర్ఎంపీల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బేలా మండల కేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. ఆర్ఎంపీ పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం జరిపి ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్ఎంపీలు వైద్య విఠల్, కృష్ణ, సుభాష్ ఊరడే, రూపేష్ బాన్కర్, మారుతి, దేవిదాస్, సూర్యకాంత్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదములు. తర్వాత మన హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ గారికి కూడా ధన్యవాదములు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా మా మీద అనేక రకములైన ఒత్తిళ్ళు ఉన్నాయి. ఆ ఒత్తిళ్లకు మేము మా ఆర్ఎంపీ యూనియన్స్ అందరూ కలిసి, ఆర్ఎంపీ పిఎంపీ యూనియన్స్ అందరూ కలిసి హైదరాబాద్ వెళ్ళి విన్నవించడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించి మీ జియో నంబర్ ఏదైతే ఉండేనో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాన్ని మేము సవరిస్తాము, మీకు ఒక ప్రత్యేకమైన సర్టిఫికేట్ ఏదైతే ఉందో మనకు ట్రైనింగ్లో ఇచ్చిన సర్టిఫికేట్స్ ఉందో అది జారీ చేయడానికి మేము ప్రయత్నిస్తాము, చేస్తాము, తప్పకుండా మిమ్మల్ని గుర్తిస్తామని వాగ్దానం ఇచ్చారు. కాబట్టి మరీ మా యూనియన్ తరఫున మేము ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం. బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ఎమ్మెల్యే పాయల్ శంకర్. శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నేతలు.
ఫ్రైడే డ్రైడేలో భాగంగా కొనసాగుతున్న కార్యక్రమాలు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించిన అధికారులు. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటి జిల్లా కీర్తిని ఇనుమడింపజేయాలి. ఆర్చరీ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను అభినందించిన పాలనాధికారి. రైతు రుణమాఫీ నేపథ్యంలో పలు బ్యాంకులలో ఆకస్మిక తనిఖీలు. అధికారులకు విస్తృత సూచనలు చేసిన జిల్లా కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.